అందరికీ నమస్కారం. ఇవాళ మనం డెలిషియస్గా ఫ్రూట్ సలాడ్ చేసుకోబోతున్నాం. మనం ఫ్రూట్ సలాడ్కి మనం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. పపాయ, దానిమ్మ పండు, యాపిల్ ఒకటి, అరటిపండు ఒకటి, కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను నేను, చూడొచ్చు. షుగర్ 200 grams, సరిపడా నీళ్ళు, పాలు అర లీటర్ తీసుకున్నాను. చూడండి, అన్ని పదార్థాలు తీసుకున్నాం కదా. నేను బౌల్లో పాలని తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరిగించాలి. స్టవ్ ఆన్ చేసి మనం బౌల్ పెట్టేద్దాం. చూడండి, పాలు వేడవ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే పొంగుతుంది. ఇది పాలు వేడయ్యాక మనం ఇప్పుడు చూడండి, పాలు మనకు వేడెక్కాయి కదా. మనం దీంట్లో మీకు టేస్ట్కి సరిపడా మొత్తం షుగర్ అనేది వేసుకుందాం. 200 grams వేస్తున్నానండి నేను. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక, షుగర్ వేసుకున్నాక బాగా కలపాలి. ఎందుకంటే మనకు పాకం లాగా అవుతుంది కాబట్టి చిక్కగా అవుతుంది. పాలు బాగా కలపాలి, సిమ్లో పెట్టి కలపండి. ఇది చూడండి, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా పాలు. సో మనం కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకుందాం. సో కస్టర్డ్ పౌడర్లో మీరు చల్లార్చిన పాలు లేకపోతే వాటర్తో కలిపి, ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుంటూ మనం కస్టర్డ్ పౌడర్ని కలపాలి. ఉండలు లేకుండా కలపాలండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనం కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకొని మనం మరిగే పాలల్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. వేసుకుంటున్నప్పుడు పాలు అనేవి చిక్కగా అవుతాయి కాబట్టి మనం వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలి బాగా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నాకు పాలు కన్సిస్టెన్సీ అనేది మీరు చూడొచ్చు, ఎంత వేగంగా ఇది గడ్డగట్టలాగా అవుతుందో. సో దీన్ని మీరు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 30 to 40 seconds పెడితే చాలు. మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. మీరు చూసుకోవచ్చు, నాకు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసి కలుపుతూ చల్లార్చాలి. దీన్ని చల్లార్చాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మీరు చూడండి, మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం. దానిమ్మ మీకు ఇష్టం ఉన్నంతగా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు అనేవి, గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. నేను యాపిల్, పపాయ, బనానా తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ సలాడ్ కూడా చల్లారిపోయింది. చూడండి, నేను వేలు పెట్టి చూసుకుంటున్నాను. సో మనకు చల్లారిపోయింది కాబట్టి మనం ఈ ముక్కలన్నీ మెల్లిగా వేసుకొని ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ పపాయ, యాపిల్, దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకున్నాక బనానా అనేది వేసుకోవాలండి. ఎందుకంటే అరటిపండు బాగా, మనం పపాయ, యాపిల్ ఇంకా దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకున్నాక మనం ఇది అరటిపండు వేసుకున్నాం. ఎందుకంటే అరటిపండు చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి అది స్మాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అది కలుపుకున్నాక వేసుకున్నాం. ఇవన్నీ కలిపాక మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చండి, మనం అన్ని ఫ్రూట్స్ కలుపుకుందాం. ఇప్పుడు పైనుంచి బనానా వేసుకుందాం. అరటిపండు వేసుకున్నాక 1 గంట, గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే
మీకు చల్లగా బాగుంటుంది. ఫ్రూట్స్ ఇలా పెడితే పిల్లలు తినరు కాబట్టి మీరు ఇలా చేసి పెడితే కనుక తప్పకుండా పిల్లలు అందరూ బాగా తింటారు. సో ఇది తప్పక మీరు ట్రై చేసి నా కామెంట్స్ ద్వారా తెలియపరచండి. నెక్స్ట్ మనకు చాలా రెసిపీస్ మనం చేద్దాం అనుకుంటున్నాము. సో మీ సపోర్ట్, మీ ఆదరణ నాకుంటే నేను అన్నీ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం కేక్ ద్వారా, ఒక స్పెషల్ కేక్ ద్వారా నేను కలుసుకోబోతున్నాను. దాని పేరు మలబార్ కేక్. దాంట్లో ఒక చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. సో మీరు ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. అందరు చూడాలి, సపోర్ట్. వీడియో చూస్తున్నారండి అందరూ, మీరు వ్యూస్ మాకు బాగా పెంచుతున్నారు, కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా నేను ఇంకా పికప్ చేసుకొని మీకు ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే మీరు నాకు కమెంట్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు బాగుండాలి. స్టే హోమ్, స్టే సేఫ్.